క్రిమినల్స్ ను వదిలేది లేదంటున్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. తప్పు చేసిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా చర్యలు తప్పవన్నారు. రాజమహేంద్రవరంలో 8 మందిపై ఇప్పటికే రౌడ్ షీట్ ఓపెన్ అయింది. 70 మందిపై గంజాయి కేసులు నమోదయ్యాయి. నాటుసారాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. మహిళల భద్రతే తమకు ముఖ్యం అంటున్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. తప్పు చేసిన వారు ఏ పార్టీలో ఉన్నా చర్యలు అనేది తప్పవు. ఈ 8 నెలల వ్యవధిలో సుమారు 7 మంది పైన రౌడీ షీట్ కూడా ఈ రోజు నగరంలో ఓపెన్ చేశామని గర్వంగా చెప్తా ఉన్నా. 70 మంది పైన గంజాయి కేసులు కూడా కట్టించామని ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నా. నాటు సారా పైన ఉక్కు పాదంతో వ్యవహరిస్తామని కూడా ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నాం. సారా కాసేవాళ్ళు వస్తా ఉన్నారు, వచ్చి ఒక 4 నెలలు వదిలేండి, ప్రతి నెల మీకు ఇంత మామూలు ఇస్తామని కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఎంత ధైర్యం ఉండేవారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గరికి వచ్చి మీకు మామూలు ఇస్తా ఉన్నారు అంటే గత 5 సంవత్సరాలు వైసీపీ పార్టీలో మామూలు కక్కుతు పడే వాళ్ళు ఉండొచ్చేమో కానీ ఎన్డీఏ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఎవరు ఉండరు. అక్కడ మహిళలకు శ్రేయస్సు ముఖ్యం,